ప్రస్తుతం మనతో మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన డెవలప్మెంట్ చేశానంటూ ప్రజల్లోకి వెళ్లారు. కానీ 2019లో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి మాత్రం కొత్త అజెండాతో ముందుకు వెళ్తానంటున్నారు. సో ప్రస్తుతం మనతో మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారానికి వెళ్తున్నారు? మీరు చాలా రోజుల నుంచి గ్రౌండ్ లెవెల్ తిరుగుతున్నారు. నెల్లూరు సిటీలో మీకు ఈసారి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? నేను నెల్లూరులో గత 8 months నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే సుమారుగా 300 నుంచి 400 ఇళ్ళు 1-to-1 డోర్ టు డోర్ తిరుగుతున్నానండి. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ అర్థం చేసుకోవాలని ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాను. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. దానికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా మేమేం చేసాము, 19 నుంచి ఇప్పుడు దాకా తెలుగు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందో ప్రజలు బేరే చేసుకుంటున్నారు. వాళ్ళే అంటున్నారు, మీరు ఎన్నో పనులు చేశారు, 1-2 కాదు. ఈ ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టేసింది. ఏదైతే మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90%, 95% చేశారో ప్రభుత్వం బాగానే ఈ వచ్చిన ప్రభుత్వం వదిలేసింది. కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటేస్తాం. అయితే రాగానే ఆ పనులన్నీ పూర్తి చేయమని ప్రజలే అడుగుతూ బ్రహ్మరథం పడుతున్నారు. అంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. మీరు అంటే పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ మళ్ళీ డైరెక్ట్ ఎలక్షన్లోకి రావాలని ఎందుకు అనిపించింది? 2019లో పోటీ చేయడానికి ఏంటి కారణం? అంటే 2019లో మా పార్టీ నాయకుడు పోటీ చేయమని ఆదేశించారండి. జనరల్గా పార్టీ నాయకుడు ఏదైతే ఆదేశిస్తాడో అది చేస్తుంటాను. అందువల్ల 2019లో పోటీ చేశాను. అయితే ఒక 1800 ఓట్లతో ఓడిపోవటం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఒక ఛాన్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఏంటి అన్నారు. ప్రజలందరూ ఆ ఒక ఛాన్స్ అనే దాంతోనే యాక్చువల్గా వేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కొన్ని స్లమ్స్ ఏరియాస్ ఉన్నాయి నెల్లూరులో. సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా రివర్ కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, కుసుమార్జనవాడ, ఎక్కడ పోయినా ఏమంటున్నారంటే ఆయన 2019లో ఒక ఛాన్స్ ఏంటి అన్నారు. ఆ ఒక ఛాన్స్కి ఇచ్చాము. అయితే ఛాన్స్ ఇచ్చినందుకు ఈరోజు మాకు ఇలా చేశాడు, ఏమీ చేయలేదు. చేస్తానన్నది ఒక్కటి కూడా చేయలేదు. అందువల్ల చాలా నష్టపోయాం. మా పిల్లలకు ఒక్కరు కూడా ఉద్యోగాలు ఎవరికి రాలేదు. ఉద్యోగాలు కనుసూపులో వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశాన్ని గెలిపించాలని నిర్ణయించుకున్నామని ఎక్కడికి పోయినా చెప్తున్నారు. అంటే ఇక్కడ మీకు ప్రత్యర్థిగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసినటువంటి మాజీ మంత్రి అనిల్ ఉన్నారు. సో అనిల్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మైనారిటీ నుంచి వచ్చిన్నారు. ఇక్కడ మైనారిటీ మేజర్ రోల్ ఉంది. ఇక్కడ ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో ఇది మీకు ఇబ్బంది కాదా? అంటే నేను వర్క్ చేసినప్పుడు 2014-19 దాకా కుల మతాలకు సంబంధం లేకుండా చేశానండి. ఎక్కువగా మైనారిటీ ఏరియాస్కి చేశా. ఉదాహరణకి బారా షాహిద్ దర్గా ఎవ్వరూ ఊహించినంత విధంగా దాన్ని డెవలప్ చేశాను రొట్టెల పండగకి. అదేవిధంగా షాదీ మంజిల్ అసలు ఇంతవరకు ఎవరు కట్టినంతగా బ్రహ్మాండంగా 8 కోట్ల రూపాయలతో షాదీ మంజిల్ ముస్లిమ్స్ కట్టించాం. అట్నే ఇంటర్మీడియట్ పిల్లలు చదువుకోవడానికి గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా మహిళలకు కాలేజీ కావాలంటే ఎక్స్క్లూజివ్ శాంక్షన్ చేసి స్టార్ట్ చేసాం. అదేవిధంగా మహిళలు డెలివరీ కావాలా, ముస్లిం మహిళలు వాళ్ళకంటూ ఒక హాస్పిటల్ ఉండాలంటే 2 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసాం. అంతేకాకుండా ఆ ఏరియా మొత్తం కంప్లీట్గా ఎండ్ రోడ్స్ చేసాం, సెంట్రల్ డివైడర్లు చేసాము. అంతేకాకుండా ఇప్పుడు మటన్ మార్కెట్ ఉంది, ఆల్మోస్ట్ ముస్లిం సోదరులు ఉండేది. నేల మీద యాక్చువల్గా వాళ్ళు కట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అక్కడ అభ్యర్థే మైనారిటీ కదా. మైనారిటీని చూసి వాళ్ళందరూ కూడా మా మైనారిటీలకు అవకాశం వచ్చింది, సో మా అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు అది మీకు ఇబ్బంది కదా? నేను అనుకోవటం అది ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలు మనం వాళ్ళకి సేవ చేసినప్పుడు ఆ సేవను గుర్తుపెట్టుకుంటారు. కుల మతాలు అనేవి సెకండరీ. ఫస్ట్ మనకు ఉపయోగపడతాడా లేదా ఈ వ్యక్తి గతంలో ఏం చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఓటుకు వస్తున్నాడు, ఏం చేస్తాడని ఆలోచిస్తారు కానీ ఉండదు. ఎందుకంటే నేను మైనారిటీ ఏరియాలు కూడా తిరుగుతుంటే అక్కడ వాళ్ళకి చెప్తున్నారు, సార్ మీరు చేసినంత డెవలప్మెంట్ ఇండిపెండెన్స్ వచ్చినంత ఎవరు చేయాలా, మేము అర్థం చేసుకున్నాం, ఖచ్చితంగా మీకేస్తామని చెప్తున్నారు. 2019లో కూడా నాకు దాదాపు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలిచినప్పుడు వచ్చిన పర్సంటేజ్ కంటే కూడా మైనారిటీలో ఎక్కువ వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా నేను ఒకటే నా యొక్క కాన్సెప్ట్, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా వాళ్ళు మనకు ఆదరిస్తారనేది నా నమ్మకం. ఖచ్చితంగా ఈసారి ఆ విధంగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి కాన్ఫిడెంట్గా ఉన్నారా నెల్లూరు సిటీలో మీ విజయం పైన? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటి చెప్తున్నారు, పోయినసారి 1 ఛాన్స్ అని ఇచ్చేసాం,
కానీ మీరు చేసేంత డెవలప్మెంట్ ఎవరు ఇంతవరకు చేయలేదు. 5,260 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేశారు. అది కూడా ఎవరు జనరల్గా ఒక నాయకుడిని లోకల్ ప్రజలు మాకు ఇచ్చేసి పెట్టండి అంటే చేస్తారు. నేను అలా చేయలేదండి. నేను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు నగరానికి ఎవరు అడగకపోయినా దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చారు 550 కోట్లతో. డ్రింకింగ్ వాటర్కి పెన్నా రివర్ నుంచి ఎండాకాలం నీళ్లు తీసుకొస్తుంటే ఇబ్బంది అవుతుంటే సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో, అది ఎవరు అడగలేదు. తర్వాత 43,000 ఇళ్ళు పేదలు నిరుపేదలకి నన్ను ఎవరు అడిగితే కట్ల నాకైనా చేశాను. అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎవరు అడగల, నాకైనా చేశా. బారా షాహిద్ దర్గా ఎవరు అడగల, నాకైనా చేశా. 710 కోట్లు పెట్టి ఎండ్ టు ఎండ్ రోడ్స్ నెల్లూరులో డెవలప్ చేశాం. అది నన్ను ఎవరు అడగల. అన్నా క్యాంటీన్స్ ఎవరు అడగల, నేనే చేశా. అసలు ఏసీ బస్ షెల్టర్స్ అనే ఆలోచన వరకు లేదు, నేనే చేశా. రంగనాథ స్వామి టెంపుల్ ఘాట్ కానీ, మైపాడు గేట్ దగ్గర ఘాట్ కానీ, అదేవిధంగా కోనేరు మూలాపేట కోనేరు కానీ ఎవరు అడగలేదు, నాకైనా యాక్చువల్గా చేశా. ఇట్లా అనేక కార్యక్రమాలు ముస్లిమ్స్కైనా, క్రిస్టియన్స్కైనా, హిందూస్కైనా, జైన్స్కైనా వాళ్ళకి చేశాం. ఈరోజు జైన్స్ పిలిచారు, వాడు ఒక ఆత్మీయ సభ పెట్టారు. వాళ్ళు ఒకటే అన్నారు, 2014లో మేము మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక సినిమాలో ఒక పాటలో మా మీద నెగిటివ్ డైలాగ్ ఉంటే ఆ రోజు రాత్రి 12 గంటలకు వచ్చేస్తారు మీ ఇంటికి. పక్క రోజు ఉదయం సీఎం గారు తిరుపతికి వస్తారు రమ్మన్నారు, మేము వచ్చాము. అక్కడికక్కడ సీఎం చెప్పారు, సీఎం గారు అప్పటివరకు అధికారులకు చెప్పేసి ఆ పాట తీయించారు. అలా ఈరోజు వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేదు. అలా నేను పనులు చేశాను, అడగమైనా చేశాను, అడిగినా చేశాను. ఆ నమ్మకమే నాకుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరులో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ 2 అత్యధిక మెజారిటీ వస్తాయని ఆశిస్తున్నాను. అంటే 2019లో మీరు చెప్పినట్టు పబ్లిక్ మీకు చెప్పినట్టు ఒక ఛాన్స్ అనేది, ఒక్క ఛాన్స్తో పాటు మీ ఓటమికి మీ పక్కన ఉన్నటువంటి వారే సరిగా పనిచేయని కారణంగానే నారాయణ ఓడిపోయారు అనేది జనరల్గా నెల్లూరు సిటీలో ఉన్న ఒక టాకు. సో ఆ పరిస్థితి మీకేమో మీ దృష్టికి వచ్చిందా? ఈసారి అట్లాంటిది లేకుండా అంటే రాజకీయాల్లో జనరల్గా ఏంటంటే ఇతర పార్టీల మధ్య పోటీ ఉంటుంది, వితిన్ పార్టీ కూడా పోటీ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక ఎత్తుకి ఎదగాలని ఉంటుంది. 28 డివిజన్లు ఉన్నాయి, ప్రతి డివిజన్లో నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్న నాయకుడిని దాటిపోవాలని ఉంటుంది. దాంట్లో ఒకరి మీద ఒకరు బ్లేమ్లు చేస్తూ అటువంటి చేశారు. అంతా బాగానే చాలా సిస్టమేటిక్గా జరిగింది. అయితే ఈసారి ఇంకా సిస్టమేటిక్గా నేనే చేస్తున్నా. పోయినసారి అంటే యాక్చువల్గా లాస్ట్ 40 రోజుల్లో కంటెస్ట్ చేయమని యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, అప్పుడు ఉన్న స్ట్రక్చర్నే వాడుకున్నా. నేనంటూ ఒక ప్రత్యేకంగా పార్టీ స్ట్రక్చర్ని డెవలప్ చేయలేదు. అయితే ఈసారి 8 నెలల ముందు వచ్చాను కాబట్టి పార్టీ ఏదైతే స్ట్రక్చర్ పట్టిందో, అంటే బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, మహిళా వింగు, యూత్, ఆ స్ట్రక్చర్ అంతా నీట్గా సిస్టమైజ్ చేశాను. అందువల్ల ఎవరి పార్టీకి వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈసారి అటువంటి సమస్యలు ఏమీ ఉండవు. అంటే అందుబాటులో ఉండరు నారాయణ, 5 ఏళ్ల తర్వాత వస్తారు, కోవిడ్ టైంలో లేరు. సో ఇవన్నీ కూడా వైసీపీ పదే మీపై చేసినటువంటి కౌంటర్లు. అంటే యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం లేదు. ఎందుకనంటే ప్రజలు పరిపాలించమని 5 సంవత్సరాలు పరిపాలించమని ఒకరికి ఇస్తారు. అది కార్పొరేట్ కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఆ యొక్క బడ్జెట్ అంటే మన కార్పొరేషన్ తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ యొక్క బడ్జెట్, ప్రజలు కట్టే ట్యాక్స్లు అంతా ఎవరి కంట్రోల్లో ఉంటాయంటే ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఆ కార్పొరేట్ చైర్పర్సన్ కావచ్చు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అయితే ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చే ఫండ్స్ అంతా, వాళ్ళు కట్టే ట్యాక్స్లు అంతా ఖజానాకి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? గెలిచిన వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, ఓడిపోయిన వాళ్ళ కంట్రోల్ ఉండదు. ప్రజలకు సేవ చేయాల్సింది వాళ్ళు, మేము కేవలం క్వశ్చన్ చేయాల్సిందే. సేవ చేయాల్సింది వాళ్ళు, మేం కాదు. నేను 2014 నుంచి 19 దాకా మంత్రిగా ఉంటే ఏ రోజు కూడా అనిల్ కుమార్ ఎక్కడని అడగల. ఎందుకంటే నా చేతిలో బడ్జెట్ ఉన్నప్పుడు నేను ప్రజలకు జవాబు, ఆయన కాదు. ఆయన కేవలం మేము చేయలేదని క్వశ్చన్ చేయటం కానీ నేను ఏ రోజు కూడా అనిల్ కుమార్ని ఎప్పుడు ఎక్కడున్నా నేను అడగలేదండి. అడగడం తప్పు అసలు. ఎందుకంటే ఈరోజు ఖజానా వాళ్ళ కంట్రోల్లో ఉంది, వాళ్ళు చేయాలి ప్రజలకి. వాళ్ళు అర్బన్ హౌసెస్, టిట్కో హౌస్ కడితే దాన్ని వదిలేశారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వదిలేశారు, డ్రింకింగ్ వాటర్ వదిలేశారు, అన్నా క్యాంటీన్స్ మూసేశారు, చేసిన బారా షాహిద్ దర్గా అట్నే వదిలేశారు. అదేవిధంగా షాదీ మంజిల్ తీసుకుంటే దాన్ని అట్టడి చేసి వదిలేశారు. చేయాల్సింది వాళ్ళు. అవన్నీ తప్పించి ప్రజలు అడుగుతారని
బ్లేమ్ చేశారు. నేను ఎక్కడికి పోలేదు. నేను యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ ఆఫీసు, మంగళగిరి ఆఫీసులో మా పార్టీ అధినేత చెప్పినట్టు అన్నీ చేస్తూ వచ్చాను. ఇన్ఛార్జ్గా శ్రీనివాసరెడ్డికి ఇచ్చాను. శ్రీనివాసరెడ్డి ప్రజా సమస్యల్ని బాగా ఏలెత్తి చూపించి ప్రజా సమస్యలన్నింటినీ ఎవరైతే రూలింగ్లో ఉండారో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. మేము చేయగలిగిన పాత్ర అంతవరకే. కానీ డెవలప్మెంట్ చేసామని మీరు చెప్తున్నారు. అసలు టీడీపీ అధికారంలో ఉండగా జరిగినటువంటి అభివృద్ధి కంటే మేము చేసింది ఎక్కువ అని వైసీపీ చెప్తుంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ మధ్య మీడియా ముందుకు వచ్చారు, కొన్ని డాక్యుమెంట్స్ చూపించారు. 5,200 కోట్లతో నారాయణ అభివృద్ధి చేశారంటున్నారు. అది నిజమైతే అట్లీస్ట్ 25% నిజమైతే నేను చర్చకు వస్తానని కూడా చెప్పారు. అసలు చర్చలు ఎందుకండి? ప్రజలు చక్కగా వాళ్ళ కళ్ళ ముందు NT రోడ్స్ నెల్లూరు 54 డివిజన్లో ఉంది. వాటర్ లైన్ భూమి లోపల మొత్తం వేసేసారు. పైన రోడ్డు వేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేశారు. అన్నా క్యాంటీన్ నిజం కాదా? బారా షాహిద్ దర్గా నిజం కాదా? షాదీ మంజిల్ నిజం కాదా? ఏసీ బస్ షెల్టర్స్ నిజం కాదా? ఘాట్లు నిజం కాదా? కోనేరు నిజం కాదా? కాబట్టి ఇవన్నీ ఊరికి డిబేట్లు, తొడలు కొట్టడం, మీసాలు చేయటం ఇవన్నీ వేస్ట్ అవసరం లేదు. రేపు మే 13వ తేదీ ప్రజలే నిర్ణయిస్తారు. అట్లీస్ట్ 100 కోట్లతో ఒక్క ప్రాజెక్ట్ కనుక నారాయణ చేసినట్టు చూపిస్తే నెల్లూరు సిటీలో మేము వేరే ఇంక ఏ విషయాలు కూడా మాట్లాడమని కూడా చెప్తున్నాం. రేపు 13వ తేదీ మే 13వ తేదీ ప్రజలు తీర్పిస్తారు కదా. లెట్ us వెయిట్ ఫర్ జడ్జిమెంట్. నెక్లెస్ రోడ్డు హైదరాబాద్ని తలదన్నేలా డెవలప్ చేస్తామని మీరు ఒక హామీ ఇచ్చారు. ఎట్లా సాధ్యం? అసలు దానికి ఎంత బడ్జెట్ అనేది ప్లాన్ ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేషన్లో కానీ స్టేట్ ఫండ్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ హామీ ఇస్తున్నారు. ఏం చేయదలుచుకున్నారు అసలు? అంటే హైదరాబాద్ మహానగరానికి యాక్చువల్గా ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ రోడ్ అంటూ డెవలప్ చేశారు. అది స్టార్ట్ చేసి 40 సంవత్సరాలైంది. ఇంతవరకు అయింది 50%. అంటే హైదరాబాద్ మహానగర పాపులేషన్ 1 crore. 1 crore పాపులేషన్ నగరానికి ఎంతో ట్యాక్స్ వేస్తుంటాయి. దాంతో ఈరోజు వరకు చేయగలిగింది 40%. అదేవిధంగా మన స్వర్ణాల చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ని డెవలప్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. ఎప్పుడు కూడా నాయకులు చేసే మాస్టర్ ప్లాన్ రాబోయే 20 years 30 years ఉండాలండి. మేము ఉన్నప్పుడు 31 crores ఒక phase 1 డెవలప్ చేసాం. నెక్స్ట్ phase 2, phase 3 డెవలప్ చేయాల్సింది. ఇట్ టేక్స్ మినిమం 10 to 15 years. 10 to 15 yearsలో చక్కగా ఆ చుట్టూ మొత్తం ఆహ్లాదక ప్రదేశం ఉండేటట్టుగా, పిల్లలు పెద్దలు చక్కగా అక్కడ స్పెండ్ చేసేటట్టుగాను, పిల్లలకి యాక్టివిటీస్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టాలి ప్లాన్ చేశాము. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఆ యొక్క ట్యాంక్ బండ్ చుట్టూ యాక్చువల్గా డెవలప్ చేయదలుచుకున్నాం. అట్లా అనేక కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా ఒక మంచి నెల్లూరు జిల్లాకి దాని యొక్క నెక్లెస్ రోడ్డు ఉండేటట్టుగా. డబ్బులు ఎంత అనేది వచ్చారు క్వశ్చన్. ఇక్కడ 2 రకాలు. ఇనీషియల్లో కొంత పెట్టుబడి పెట్టాలండి. ఆ తర్వాత ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ జనరేట్ అయిన బట్టి దాన్ని మళ్ళీ డెవలప్ చేయడం జరుగుతుంది. ఏ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వ ప్రాజెక్ట్ అలాగనే ఉంటాయి. కొంత ఇనిషియల్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సీడ్ క్యాపిటల్ అంటారు. దాని పేరే సీడ్ క్యాపిటల్. ఆ తర్వాత అక్కడ వచ్చే ట్యాక్సులు వాటి మీద అది మల్టిప్లై అవుతుంది. 20 years ప్లాన్ అండి అది. ఖచ్చితంగా 20 yearsలో నెల్లూరు ఏదైతే ఈరోజు నెక్లెస్ రోడ్ అని మొదలుపెట్టాం. వైసీపీ అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత నెల్లూరుకి సపరేట్గా ఒక మేనిఫెస్టోని పెడుతున్నాం. అందులో ముఖ్యమైనది ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే గ్రీనరీ డెవలప్మెంట్, స్పోర్ట్స్. సో ఈ మేనిఫెస్టో విన్న తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు నెక్లెస్ రోడ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనుకోవచ్చు. నెక్లెస్ రోడ్ తీసుకొచ్చింది కదా, 2014-19లోనే చేసింది. అప్పుడే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. అప్పుడు చేసింది వేరు, ఇప్పుడు మీరు చెప్తుంది ఇంకా మోర్ అంటున్నారు. అంటే 2014-19లో దాన్ని స్టార్ట్ చేసామండి 30 కోట్లతో. అది ఎవ్రీ ఇయర్ కొంత ఆ రోజు చెప్పాను నేను, ఎవ్రీ ఇయర్ కొంత డెవలప్ చేయగలం. ఒకేసారి బడ్జెట్ రాదు. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో కొంత పెట్టి డెవలప్ చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఆ విధంగా. అది పాతదే, కొత్తది కాదు. నెక్లెస్ రోడ్ అనేది ఇట్ ఈస్ ఏ ఓల్డ్ వన్. కానీ మీ హయాంలో స్టార్ట్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఎందుకు సక్సెస్ కాలేదు? మొత్తం మీరు ఫండ్ తీసుకొచ్చారు, హడ్కో నుంచి నిధులు తీసుకొని వచ్చారు, కానీ అది పూర్తిగా కూడా ఉపయోగంలో లేకుండా పోయింది. దీనికి ఫెయిల్యూర్ ఎవరిదంటారు? అసలు ఫెయిల్యూర్ కాదండి, అసలు కనెక్షన్స్ ఇవ్వలేదు. 550 కోట్లు తెచ్చి భూమి లోపల ట్రంక్ లైన్స్ అన్ని వేసాము, మ్యాన్హోల్స్ అంతా కట్టాము. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంట్లో నుంచి వచ్చే టాయిలెట్ వాటర్ అయినా, బాత్రూమ్ వాటర్ అయినా, కిచెన్ వాటర్ అయినా వాటికి కనెక్షన్ ఇవ్వాలా. ఈ ప్రభుత్వం ఆ కనెక్షన్ ఇవ్వాల. మా కనెక్షన్ ఇచ్చే లోపల మా గవర్నమెంట్ పోయింది. అందువల్ల అది ఆగిపోయింది ప్రాజెక్ట్. నాట్ ఫెయిల్యూర్. అది ఇచ్చేసేస్తే సక్సెస్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇతర దేశాలు చూస్తే 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ అనేవి ఉండవు. ఓపెన్ డ్రైన్స్ కేవలం వర్షాకాలంలో నీళ్లు పోవటానికే కానీ అవి డ్రైన్ వాటర్ పోవటానికి కాదు. డ్రైన్ వాటర్ పోవటానికి మున్సిపాలిటీస్ ఒప్పుకోవు. 100% కనెక్షన్ కిందకి ఇవ్వటమే.
కాబట్టి మా ప్రభుత్వం రాగానే ఆ కనెక్షన్ ఇచ్చేసేసి నెల్లూరులో ఈ యొక్క ఓపెన్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో చుక్క నీరు లేకుండా చేయటం మా టార్గెట్. ఎప్పుడైతే చుక్క నీరు లేకుండా ఉంటాయో అక్కడ మురుగు జారదు. మురుగు జారినప్పుడు దోమలు రావు. దోమలు లేని మహానగరం అవుతుంది నెల్లూరు. డెవలప్మెంట్ చూసి ఓటేయాలని మీరు అంటున్నారు. వైసీపీ చెబుతుంది డెవలప్మెంట్ చూసి ఓటేస్తే మాకే వేయాలి, ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది మేము చేసిన డెవలప్మెంట్, ఫ్లైఓవర్లు కానీ ఎక్కడున్న కెనాల్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేసిన మేజర్ డెవలప్మెంట్స్ కానీ, అలాగే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ అన్నీ కంప్లీట్ చేసింది మేము, అలాగే భగత్ సింగ్ కాలనీలో సేఫ్టీ వాళ్ళు చేస్తున్నది మేము, మొత్తం డెవలప్మెంట్ కళ్ళ ముందు కనబడుతుందని చెప్తున్నారు. సంగం బ్యారేజ్ పని నేను పరుగెత్తిచ్చి 95% కంప్లీట్ చేశారు. వాళ్ళు వచ్చి ఆ 5% చేసి రంగులు వేసుకున్నారు. సరే, ఏదైనా రేపు ప్రజలు మే 13వ తేదీ ఇచ్చే తీర్పులో చూస్తాం. లెట్ us వెయిట్ ఎవరు పనులు చేసింది. అంటే నెల్లూరు సిటీలో మెజారిటీ లెక్కలు వేసుకున్న నారాయణ ఇటీవల కాలంలో చూస్తే ఆ మెజారిటీ తగ్గుతోంది, వైసీపీ పుంజుకుంది అన్నటువంటి మాటలు వైసీపీ చెప్తోంది. మేము సిటీలో కూడా గెలుస్తున్నాం అని చెప్తున్నారు. అండి, ప్రజలు యాక్చువల్గా ఈరోజు ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పెట్టిన టాక్ ఏంటంటే తెలుగుదేశం నెల్లూరులో గెలుస్తుంది, తెలుగుదేశం నెల్లూరులో గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుందంటే డెవలప్ చేశారు. ఆ ప్రభుత్వంలో చేసిన డెవలప్మెంట్ తర్వాత ఏమీ చేయలేదు ఈ ప్రభుత్వం అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్గా లోపల పోయి ఓటేయాల్సింది వాళ్ళు ఊరిని మనం అనుకుంటే కాదు. కాబట్టి 2024లో నెల్లూరులో తెలుగుదేశం అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యే వస్తుంది, ఎంపీ కూడా అత్యధికంగా మెజారిటీ ఓట్లు వస్తాయి.